రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజు వాగ్దాన వాక్యదానంలో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు. మన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాన్ని, సామాజిక జీవితాన్ని, విలువలను పెంపొందింప చేయగలిగిన, ఆలోచింప చేయగలిగిన మరొక వాగ్దానమును కలిసి ధ్యానించుటలో ప్రేమపూర్వకంగా మిమ్ములను ఈ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనము. అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాళి పట్ల దేవుని యొక్క సంకల్పము, ఉద్దేశము ఏమై ఉన్నది, ఏమై ఉండవలనని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు అనే విషయాలలోని ఆలోచనను మనం గ్రహించాల్సిన, తెలుసుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది అని జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నది. మొదటిగా దేవుని దృష్టికి మనము ఏ విధంగా బ్రతకాలి, దేవుని దృష్టి యందు మనము ఏ విధంగా ఆశీర్వదించబడాలి అనే విషయాన్ని మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రస్తుత దినములను, ప్రస్తుత పరిస్థితులను చూసినప్పుడు కూడా నోవాహు కాలం నాటి పరిస్థితులే మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఎందుకనగా ప్రతి ఒక్కరూ తనకిష్టమైన, తనకు అనుకూలమైనటువంటి విధానాన్ని బ్రతకడానికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితులను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇందులో అన్యాయము చేస్తున్నటువంటి వారు, అక్రమములు చేస్తున్నటువంటి వారు, మానవ సమాజానికి విఘాతము కలిగిస్తున్నటువంటి వారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ మేమే భక్తిపరులమన్నట్లు అనుకుంటున్నటువంటి వారు, ఎందరో తిరుగుబాటుదారులు, అవిధేయులు, బలాత్కారము, అన్యాయము లేదా మోసము ఇలాంటి వివిధ రకములైనటువంటి పరిస్థితులు చేస్తున్నటువంటి వారు, కలిగి జీవిస్తున్నటువంటి వారు మన చుట్టూ ప్రపంచంలో అనేకులను మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి ప్రపంచంలో, అలాంటి మానవుల మధ్యన మనము ఏ విధమైనటువంటి జీవితము జీవించాల్సిన అవసరం ఉంది, లేదా అలాంటి ప్రజల మధ్యన మనము ఎలాంటి స్థితిగతులను అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఆలోచన చేయబడుతూ ఉంటుంది. గత దినములలో కూడా నేను ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేసినాను. ఏమిటి అంటే, ఈ తామర పువ్వు అనేది బురదలోనే ఉంటుంది, కానీ దానిపైన బురద అంటించుకోదు. మనము కూడా ఈ దినం వాగ్దానము నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, మనము బురద లాంటి లేదా అన్యాయాలు, అక్రమాలు, మోసములు, దాడులు, హింసలు, అవినీతి, కుట్రలు, కుతంత్రాలు, సమస్తమైనటువంటి భక్తిహీనత సంబంధమైనటువంటి మానవాళి మధ్యన మనము జీవిస్తూ మనుగడను కొనసాగిస్తూ ఉండాల్సిందే. ఎందుకంటే మానవుడు సంఘజీవి. మనిషికి మనిషి విభేదించి బ్రతకలేడు. కాబట్టి మనిషితో మనిషి కలిసి బ్రతకాల్సిందే. అయినప్పటికీ ఈ లోకం అనేటటువంటి ఈ బురదలో మనం బ్రతుకుతూ ఉంటున్నప్పటికీ, ఈ అన్యాయాలను చూస్తూ, ఈ మోసాలను చూస్తూ, ఈ దాడులను చూస్తూ, ఈ అపవిత్రతను చూస్తూ, లేదా ఈ కుట్రలను, కుతంత్రాలను, ఈ సమస్తమైనటువంటి ఈ పరిస్థితులను, అన్యాయాలను చూస్తూ ఉంటున్నప్పటికీ మనము ఆ పరిస్థితుల మధ్యనే బ్రతకాల్సినటువంటి బ్రతుకు మనకున్నది. ఎందుకనగా వాటిని విభేదించలేము. వాటిని ఎత్తి చూపడంలో కావచ్చు, వాటిని ఎదిరించడములో కావచ్చు. ఈ లోకము అనేది నీతి న్యాయములతో చంపివేయబడినటువంటి పరిస్థితులనే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు సామాన్య మానవుడు మొదలుకొని అధికారుల వరకు చూడండి, ఎక్కడ డబ్బుంటే అక్కడ న్యాయం జరుగుతుంది, ఎక్కడ పలుకుబడి ఉంటే వాళ్ళకే మేలు జరుగుతుంది. సాధారణమైనటువంటి మానవులకు మేలు జరగడంలో అది ఆలస్యము చేయబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ రీతిగానే పరిశుద్ధ గ్రంథము
మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యములో లోకము అనేది ఈ బురద వలె ఉంటున్నప్పటికీ ఆ లోకం అనేటటువంటి బురదలో నీవు ఎలా బ్రతుకుతున్నావు అనేది ఈ దిన వాగ్దానము మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఆ జ్ఞాపకము చేయబడుతున్నటువంటి సత్యములోనే ఈ లోకం అనేది దేవుడు సృష్టించినటువంటి సృష్టికర్తకు దుఃఖాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటున్నారు. వారి ఊహల్లో ఎప్పుడు కేవలము చెడ్డగా ఈ భూమి మీద ఇష్టానుసారంగా ఎదుటి వ్యక్తిని గౌరవించలేని, ప్రేమించలేని, మానవత్వపు విలువలను కాపాడలేని ఇష్టానుసారమైనటువంటి బ్రతుకును అలవాటు చేసుకున్నటువంటి సమాజముగా ఈ సమాజము చెప్పబడుతూ ఉంటుంది. అలాంటి సమాజము తన చుట్టూ ఉన్నప్పటికీ అలాంటి మోసములు, కుట్రలు, భక్తిహీనత, అక్రమములు, అన్యాయములు తన చుట్టూ జరుగుతూ ఉంటున్నప్పటికీ తాను మాత్రము ఈ బురద లాంటి సమాజంలో బ్రతుకుతున్న ఈ బురద లాంటి జీవితానికి అలవాటు పడకుండా ఒక తామర పుష్పము వలె ఆ పవిత్రతను కాపాడుకుంటున్నటువంటి వ్యక్తిగా నోహావు ఇక్కడ కనబడుతూ ఉంటున్నాడు. అందుకే దేవుడు నోహావును గురించి మాట్లాడితే ఏమంటున్నాడు అంటే, అయితే నోహావు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దేవుని దృష్టి యందు ఈ లోకమంతా చెడిపోయినదిగా కనిపించినా, అక్రమముతో కనిపించినా, పాపముతో కనిపించినా, బలహీనతల చేత కనిపించినా, ఈ లోకమంతా సమస్తమైనటువంటిది కలుషితముతో కనిపించినా, కలుషితము కాకుండా తన జీవితాన్ని కాపాడుకున్నటువంటి వ్యక్తి నోహావుగా కనబడుతూ ఉంటున్నాడు. అతని గురించి దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంది తెలుసా? అక్కడ 9వ వచనంలో అంటున్నాడు, నోహావు ఎలాంటి వాడు అంటే నీతిమంతుడు అంటున్నాడు. నోహావు ఎలాంటి వాడు అంటే తన తరము వారందరిలో నిందారహితుడు అంటున్నాడు. నోహావు ఎలాంటి వాడు అంటే అతడు దైవ భక్తితో దేవుని అందలి భయభక్తులు కలిగి బ్రతుకుతున్నవాడు అని దేవుడు సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ లోకమనే బురదలో మనం బ్రతుకుతున్నప్పుడు ఈ అన్యాయము, కల్మషము, కలుషితము, ఓర్వలేనితనము, ఈ లోక సమస్తమైనటువంటి పాడు చేయటటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పటికీ మన నీతిని, మన న్యాయాన్ని, మన యథార్థతను, మన భక్తిని కాపాడుకొనుచు ఏ విధంగా మనం బ్రతుకుతున్నాము అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. చుట్టూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నవారు ఉండవచ్చు, కానీ మనం మన జీవితాలను ఏ విధంగా పవిత్రంగా కాపాడుకుంటున్నాము అనేది దేవుడు మన యందు చూస్తున్నటువంటి ప్రధానమైనటువంటి మాదిరి. కాబట్టి ఉదయకాల సమయమున మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు ఈ లోకమనే బురదలో కలిసిపోతూ ఉంటున్నామా? ఈ బలాత్కారముతో, హింసలతో, అక్రమాలతో, దౌర్జన్యాలతో, దుష్టత్వముతో లేదా పాపముతో, ఈ సమస్త విధములైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములతో పాలు పంచుకుంటున్నామా? లేదా ఈ దౌర్జన్యము కలిగిన, దుష్ప్రభావము కలిగిన హింసలతో, దాడులతో, అవినీతి అక్రమాలతో జీవిస్తున్నటువంటి ప్రజల మధ్యన మన ప్రవర్తనను మనము కాపాడుకొనుచు నీతిమంతులముగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారముగా, దేవునితో నడిచినటువంటి నిందారహితులుగా మనం జీవించగలుగుతున్నామా అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఈ దినమున దేవుని సంకల్పము ఈ మానవాళి పట్ల ఏమై ఉంది అంటే, ఇదిగో లోకంలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉండవచ్చు, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉండవచ్చు. నీ బ్రతుకు, మన బ్రతుకు ఏ విధంగా బ్రతుకుతున్నాము అనేదే దేవుని యొక్క నిత్య సంకల్పము. కాబట్టి ఈ ఉదయకాల సమయమున మనల్ని మనం పరిశీలించుకొని, వాడట్లా ఉన్నాడు, వీడిట్లా ఉన్నాడు, ఈ వ్యవస్థ ఇట్లుంది, ఆ వ్యవస్థ ఇట్లుంది, వీళ్ళు ఇట్లా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు అట్లా ప్రవర్తిస్తున్నారని చెప్పడం కాదు, కానీ మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాము అనేది దేవుని ఎదుట చూపించేటటువంటి దైవభక్తి కలిగిన, నీతి కలిగిన, నిజాయితీ కలిగిన, నిందారహితులుగా జీవించగలిగిన అవసరత ఎంతైనా ఉంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, ఈ బురద లాంటి సమాజములో ఇదిగో మేము ఎలా బ్రతుకుతున్నాము, ఎలా క్రూరుకొని పోతున్నాము అనే ఆలోచనలు మా ముందుంచి, ఇదిగో ఈ బ్రతుకు మీది, ఈ బ్రతుకు మీది కాదు అనే వ్యత్యాసాలను మాకు చూపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఒకవేళ మేము
బలహీనులమైతే, ఒకవేళ నీకు అయిష్టంగా జీవించినట్లయితే మమ్మల్ని సరిదిద్దుమని, సరిచేయమని, నీ ఎదుట నీతిమంతులుగా, నిందారహితులుగా, నీతో దైవభక్తి కలిగి నీతో నడిచేటటువంటి వారంగా మమ్మల్ని జీవింపచేయమని, ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డ నింపుమని, చేతుల కష్టార్జితములను, ఉద్యోగాలను, ఉద్యోగ ప్రయాణాలను, వారు చేయుచున్నటువంటి ప్రతి పనిలోనూ నీ దీవెన ఆశీర్వాదములు కుమ్మరించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కన్నీళ్లతో, దుఃఖముతో, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యముల చేత హాస్పిటల్లో ఉంటూ దేవా ప్రభు అని కన్నీరు గారుస్తున్నటువంటి బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి, కృప చూపండి, మంచి ఆరోగ్యములు ప్రసాదించి దీవెనల చేత నింపుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ దినమున ఇది నాకు జరగాలని ఎవరు విశ్వాసముతో ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనను నెరవేర్చి మహిమ పొంది నీకు సాక్షులుగా నిలబెట్టుకొనుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియక దేవుని యొక్క దీవెన, నిత్య సమాధానము మనందరికీ తోడు నిండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.